పద్మ పురస్కారాల అంశంలో ప్రధాని మోడీ మరోసారి రాష్ట్రానికి అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవగాహన ఉన్న వాళ్లను బీసీలుగా నియమించామని సీఎం తెలిపారు. రాజ్యాంగంలో సవరణలు చేసి వర్సిటీలపై పెత్తనం చెలాయించేందుకు కేంద్రం యత్నిస్తుందని, అలాంటి నిర్ణయాలు చేస్తే మరో పోరాటానికి సిద్ధం కావాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉండాల్సిన యూనివర్సిటీల యొక్క మనుగడ కేంద్ర ప్రభుత్వం గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నేను నియమించిన వైస్ ఛాన్సలర్ని భవిష్యత్తులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచే నియమిస్తాము, ఈ నిబంధనలను సరళిస్తామంటున్నారు. ఢిల్లీలో ఉన్నవాడికి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన, తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానం ఏ రకంగా తెలుస్తుంది? ఈరోజు మన విద్యాలయాల మీద, విశ్వవిద్యాలయాల మీద పెత్తనం, ఆధిపత్యం వెనక ఒక పెద్ద సాంస్కృతిక దాడి ఉన్నది, ఒక కుట్ర ఉన్నది. తమిళనాడు చీఫ్ మినిస్టర్తో, కర్ణాటక చీఫ్ మినిస్టర్తో, కేరళ చీఫ్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసిన తొందరలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడదలుచుకున్నా. రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకోవాల్సిన రాష్ట్ర పరిధిలో ఉండే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను కూడా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నియమిస్తాము అని అంటే మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సాంస్కృతిక పరమైన దాడి జరగబోతుంది. ఆ తర్వాత ఈ విశ్వవిద్యాలయాలు కొంతమంది చేసే విష ప్రచారానికి వేదికలు కాబోతున్నాయి. ఇది మన సమాజాన్ని చీల్చడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ సమాజానికి చికిత్స చేయడానికి విశ్వవిద్యాలయాలు వేదిక కాకుండా పోయే ప్రమాదం ఉన్నది. టీచింగ్, నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటి నియామకాలను పారదర్శకంగా నియామకాలు చేపట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని వైస్ ఛాన్సలర్ అందరినీ నేను పిలిచి వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. నియామకాలే కాదు, సిలబస్ కూడా మనం చదువుకునే చదువుకు సమాజంలో ఉన్న అవకాశాలకు పొంతన లేకుండా పోతే కేవలం మనం పట్టాలు తీసుకొని బయటికి వస్తే మళ్ళీ నిరుద్యోగులుగా తెలంగాణ సమాజంలో మళ్ళీ కనిపించాల్సి వస్తుంది. అందుకే ఈరోజు సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న శిక్షణ ఉండాలి. దానికి సంబంధించిన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి. రాబోయే 2 సంవత్సరాలు ఏం చేస్తారు, 4 సంవత్సరాలు ఏం చేస్తారు, 6 సంవత్సరాలు ఏం చేస్తారు, 8 సంవత్సరాలు ఏం చేస్తారు, 10 సంవత్సరాలు ఏం చేస్తారు? ఒక 10 సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధంగా చేయండి. ఖచ్చితంగా 10 సంవత్సరాల ఆ బాధ్యత నేను తీసుకుంటా, మీరు ఇచ్చే ప్రణాళికలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి వారికి నేను చెప్పడం జరిగింది. సంవత్సరాలు పైబడిన ఉస్మానియా యూనివర్సిటీకి ఏ రోజు కూడా ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి వైస్ ఛాన్సలర్గా నియామకం జరగలేదు. ఈ ప్రభుత్వంలో ఈసారి సమాజ నిర్లక్ష్యానికి లోనైన ఒక విద్యావేత్తను వైస్ ఛాన్సలర్గా నియమించడం ద్వారా చదువుకుంటే గొప్ప వ్యక్తులుగా రాణించవచ్చు. ఆ వ్యక్తులు ఆదర్శంగా నిలబడి సమాజంలో విద్యను భావవ్యాప్తి చేయడానికి ఉపయోగపడుతుందని, అక్కడే కాదు ఈరోజు మిత్రుడు గంటా చక్రపాణి గారిని కూడా ఇక్కడి నుంచే 30 సంవత్సరాలు ఇక్కడ సేవలు అందించిన ఒక విద్యావేత్తను ఈరోజు ఈ ఓపెన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. ఈ తెలంగాణ సమాజంలో కలిసి ఉన్న సామాజిక వర్గాల కలయికనే ఈరోజు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ను వాళ్ళందరినీ ఒక కాంబినేషన్ కింద అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పి, అందులో చదువుకున్న వాళ్ళు రోల్ మోడల్గా ఈ సమాజంలో కనిపించాలి అని చెప్పి వాళ్ళందరినీ కూడా నియమించడం జరిగింది. మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరె టెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధంగా చేయండి.
ఖచ్చితంగా 10 సంవత్సరాల ఆ బాధ్యత నేను తీసుకుంటా, మీరు ఇచ్చే ప్రణాళికలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి వారికి నేను చెప్పడం జరిగింది. కొంతమందికి ఆశ్చర్యం అనిపించవచ్చు, 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నా. 94 నుంచి 2004 వరకు ఒక పార్టీకి 2 సార్లు అవకాశం వచ్చింది. 2004 నుంచి 2014 వరకు ఇంకొక పార్టీకి 2 సార్లు అవకాశం వచ్చింది. 2014 నుంచి 2024 వరకు ఇంకొక పార్టీకి అవకాశం వచ్చింది. 2024 నుంచి 2034 వరకు తెలంగాణ సమాజం తప్పకుండా అవకాశం ఇస్తుంది. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ సమాజంలో అద్భుతాలు సృష్టించే అవకాశం, వయసు, ఓపిక నాకు మిత్రుడు గంట చక్రపాణి గారికి ఉన్నది. ఈ తెలంగాణ సమాజానికి ఏం కావాలనో అది అందించే బాధ్యత మాది.